అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ నేను ఎక్కడికి వచ్చిన అంటే ఎల్బీ నగర్కి వచ్చిన. అందరికీ ఏటీఎంలు తెలుసు కదా, పైసలు వచ్చే ఏటీఎంలే కాదు, కరోనా మనకు మస్తు నేర్పింది కదా. మస్తు ఏమంటారు, తిండికి తిప్పలేని వాళ్ళు, ఉద్యోగాలు ఉండి కూడా తినలేని వాళ్ళు, చాలా రకాలుగా తిప్పలు పడ్డారు. అసొంటి కరోనా టైంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, అదే రైస్ ఏటీఎం. సో అందరికీ రైస్ వంచి ప్రతి సాటర్డే ప్రతిరోజు 1 year నుంచి అది కొనసాగుతూనే ఉందన్నమాట. నా వెనకాల చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఆయననే రాము దోసపాటి అన్న. సో ఇక్కడ ఎవ్రీ సాటర్డే రైసు, ఇంకా అట్లనే ఇక్కడికి వచ్చినాక ఇంకొక కొత్త విషయం తెలిసింది, అది మనం మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే చూడండి. ఐదు పైసలు ఇస్తాను ఫస్ట్, తర్వాతనే అట్లా అనద్దు. పైసలు గూగుల్ పే చేస్తా, గూగుల్ పే నెంబర్ చెప్పు. నువ్వు చూడకు, నువ్వు చూసినా నో యూస్. 91 రఘు ఎంత చెప్పు, 5000. నిజం చెప్పు, నేను పోయినాక చెప్పు. అన్నకి ఇప్పుడు చెప్పకు సరేనా? వద్దంటాడు కదా ఇప్పుడు. ఎట్లా చెప్పినావా? అయితే ఓకే, అయిపోయి ఇంకా భయం పట్టేదేం లేదు. నాకు తీసుకుపోయి అని లేచేయండి. తాగినావా ఇంకా జొన్న పిండి రెండు కలుపుకున్నావా? మొబైల్ చేసావా? మరి నన్ను ఒక్కరోజు పిలవలేదు, తీసుకుపోయినావు, తాగినావు. నన్ను పిలిచినావా ఎప్పుడన్నా? నేర్చుకున్నా, ఏడవద్దు, మంచిగా మిషన్ కుట్టు. నాకు ఒక డ్రెస్ కుడతా ఎప్పుడన్నా, కుట్టు, నేను వేసుకొని పెడతా. ఇప్పుడు కుడతావా? కుట్టి, నిజంగానే అంటున్నా. నేను నీకు నంబర్ ఇస్తాను, కుట్టి. నేను ఏదైనా షోకి వేసుకుంటాను మంచిగా. నీ పేరేం పేరు? నాగమణి కుట్టిందని చెప్తాను. సరేనా? తీసుకో. అయితే ఇట్లా రైస్ ఏటీఎం స్టార్ట్ చేసిన తర్వాత, ఇచ్చిన వాళ్ళకు రైస్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అచ్చుడు స్టార్ట్ చేసారట. ఇట్లా రైస్ ఇస్తే అయిపోయినాక మళ్ళీ వస్తుండ్రు, ఇది కాదు ఇంకోటి ఏదో చేయాలని చెప్పేసి అప్పుడు అన్నీ ఏం చేసిండంటే, వచ్చిన వాళ్ళందరికీ అంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మిషన్ కుట్టగలుగుతారా, లేకపోతే కూరగాయల బండి పెట్టుకోగలుగుతారా, లేకపోతే టిఫిన్ సెంటరా, ఇట్లా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈ అన్న ఇట్లా తీసుకొచ్చి పంచిపెడుతున్నాడు అనమాట. సో అందుకే ఆడ వెనకాల బోర్డు కూడా ఉంది, పస్తులు ఉండకండి, పని కావాలంటే అడగండి అన్నట్టుగా. సో పని ఇస్తే ఆ ఒక్కళ్ళు హ్యాపీగా ఉండడు కాదు, ఎంటైర్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఇంకొకళ్ళ అవసరం కోసం, ఇంకొకళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూడరని చెప్పేసి రైస్ ఏటీఎంగా స్టార్ట్ చేసి దాని తర్వాత ఇట్లా పనిని కూడా ఇప్పిస్తున్నాడు అనమాట. అందుకే ఈ రైస్ ఏటీఎం ఇప్పుడు ఒక ఏమంటారు, పెద్ద చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్లనే ఈ అన్నిచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఎవరైనా సహాయం చేస్తామన్నప్పుడు వీళ్ళకి నీడ్ ఉంది అని చెప్పి వాళ్ళ చేత ఆ సహాయాన్ని చేయిస్తున్నాడు అనమాట. లవ్ మ్యారేజ్, అత్తమామ రానియరు. ఇప్పుడు ఏం కావాలి సపోర్ట్ అన్న దగ్గర నుంచి? అంతే కదా, ఇవాళనే ఫస్ట్ టైం వచ్చినావు.
లాస్ట్ వారం నుంచి వచ్చిన వాళ్ళందరికీ 23 మిషన్లు వచ్చినాయి తెచ్చినారా. ఇలాంటి ఎవరు ఏం అడుగుతుంది? ఈ సామాన్ చూసావా, 25,000 ఒక టిఫిన్ సెంటర్ అయితే, మిషన్ ఇస్తే 6,000, 4 వస్తే అయినా ఎందుకు ఇచ్చినంటే ఆయనకు చేతి వంట బాగా చేస్తాడు, కుటుంబం అంతా నిలబడుతుందని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇస్తున్నాం. నువ్వు ఈరోజు పొద్దున వచ్చినావు కాబట్టి ఇప్పుడు రాసుకుంటాము, మళ్ళీ శనివారం రోజు డెలివరీ చేస్తాము. కరెక్ట్ నెంబర్ ఇచ్చినావు కదా. ఇంకేముంది, శనివారం ఒకసారి పెళ్ళి అయిపోయిందంటే అయిపోయింది. కానీ ప్రేమ వివాహమైనా పెద్దలు కుదిర్చిందైనా ధైర్యంగా పోరాడాలి అంతే. ఇక ఎవరికి సేమ్ క్యాస్ట్ చేసుకుంటున్నారు, రియల్ రేపు ఇంకా క్యాస్ట్ ఎవరు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. ఇగో తల్లి, నీకు విషయం తెలుసా, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మా ఆవిడ ఆంధ్ర, నేను తెలంగాణ, ఆమెకు లెక్కలు ఇష్టం, నాకు సోషల్ అంటే ఇష్టం. ఆమె పొట్టుకుంటుంది, నేను పొడుకుంటా, ఆమె తెల్లగుంటుంది, నేను నల్లగుంటా. మేము 13 ఏళ్ళ నుంచి రాజా లెక్క 2 బంగారు లాంటి పిల్లలు సంసారం చేయట్లేమారా. అందరూ దగ్గర తీస్తారు. మన మనసు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అంతే, ఏం కాదు. నువ్వు ఇంకా పట్టించుకుంటావు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 9 సంవత్సరాలు అయింది. ఓ మై గాడ్, సూపర్. ఇంకేంద్రా, ఇంకా ఎందుకురా? సపోర్ట్ చేస్తలే, అన్నున్నాడు కదా నీకు. వాళ్ళు అర్థం చేసుకోకపోతే నేను అర్థం చేసుకున్నా కదా. వీళ్ళ అపార్ట్మెంట్కి ఒకసారి విజిట్ చేయాలి. వీళ్ళ భర్తకు ఆరోగ్యం బాగాలేదట, ఇప్పుడైతే బియ్యం ఇచ్చినాము. ఆమె ఏం చేయగలుగుతుంది అనేది తెలుసుకొని, ఈ కామినేని పక్కన అన్నావు కదా చెల్లె, వస్తాం రా, తప్పకుండా వస్తాము. నువ్వేం బాధపడకు, ఏదో ఒక అబ్బాయిని బాగా చదువుకోమని. నోట్ బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్. ఆయన గుర్తుండట్లేదు ఏది? నాకు అట్లా బాధపడితే ఎట్లరా? నువ్వు రాగానే నేను నీకు అడ్రస్ చేసినా కదరా. ఇప్పుడు నీకు ఏ కష్టం ఉన్నా ఆదుకుంటామని చెప్పినాం కదా. మళ్ళీ ఎందుకంటే అట్లా ఆ మాట వాడద్దు కదా. ఓకే తల్లి, రైట్. కానీ అందరు అయిపోయారు కదా. ఓకే, రైట్, ఎగ్జాక్ట్లీ. అందుకే మీకు కావాల్సిన పీట గిన్నె ప్లస్ ఇచ్చిన గిన్నె బస్తా తెచ్చేస్తాను. రేపే ఓపెనింగ్ అంతే. సంతోషంగా తీసుకుపోవాలి, నువ్వు బాధపడదు. ఊరో నది కాదురా ఈ పట్నము నది కాదురా, ఈ ఊరో నది కాదురా ఈ పట్నము నది కాదురా, అయినా ఈ పట్నంలో బతికేది నేనురా, అయినా ఈ పట్నంలో బతికేది నేనురా. మా కడుపున నీవు పుట్టలేదు, పుడికడనం నీకు పెట్టలేదు, మా కడుపున నీవు పుట్టలేదు, బుగ్గడనం నీకు పెట్టలేదు, అయినా అందరికీ కొడుకవు నీవు, అయినా అందరికీ అన్నదాతవు నీవు. మీ ఆశీస్సులు, మీరు బాగుండాలి, నాకు అదే సంతోషం. సో తన ఎంత ప్రేమ మహబూబ్ నగర్ అమ్మది. మంచిగా నడుస్తుంది సరేనా, బాధపడదు, మంచిగా వాడిన పాట. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చినా? మాపునాడు నారాయణపేట. ఎంతకు జొన్న రొట్టె అమ్ముతావు? రేపడుతుంది 10 రూపాయలు. 10 రూపీస్. తృప్తిగా నిద్ర అవుతావేమో కదా, రోజు తృప్తిగా నిద్ర అవుతావు. నువ్వు ఇంకా రేపొట్టోళ్ళకి ఏం పెట్టాలా అని ఆలోచించుకుంటూ నువ్వు నిద్రపోయేమో కానీ వాళ్ళు ఇలా కడుపు నిండా తిని హ్యాపీగా నిద్ర అవుతారు నీ దగ్గర. ఇంతమందికి ఇన్ని ఇచ్చినావు కదా, నాకు ఒకటి అడగాలని ఉంది. నీకేం కావాలి? నాకు ఏం కావాలని అడిగిరాక ఇప్పటిదాకా నిజంగా నువ్వు సడన్గా నాకు ఇది కావాలి ఇది కావాలనేటోళ్ళే చూసినా కానీ నీకేం కావాలని ఫస్ట్ టైం నువ్వు అడిగినావు అక్క. అది మరి అందరికి అన్ని చేస్తున్నావు కదా, నీకేం కావాలి అసలు? అయితే నాకు ధైర్యం కావాలి, బలం కావాలి. ఉంది అంటే ఎంతమంది వచ్చినా సరే లేదు అనే మాట నా నోట్ల నుంచి రానివద్దు. భగవంతుడు అంత శక్తిని ఇవ్వాలి. ఎందుకంటే వచ్చేటోళ్ళని నేను చూస్తున్నా, వాళ్ళ కష్టం నాకు తెలుస్తుంది. వాళ్ళకు లేదు అని చెప్తే నాకు లోపల ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. వాళ్ళు అనుకుంటారు సార్ ఏంది టక్కున లేదు తర్వాత అంటున్నాడు అని అనుకుంటారు, కానీ నాకు ఆ మాట నోట్లోంచి బయటకు రావాలంటే నేను ఎంత లోపల ఇబ్బంది పడుతున్నా నాకు తెలుసు. సో అందుకనే వాళ్ళ కష్టం విన్న తర్వాత ఏ రోజు కూడా నా కాడ లేదు అనే పరిస్థితిని దేవుడు ఇవ్వద్దు. ఎప్పుడు చూసినా కానీ సరే ఏదో ఒకటి ఇవ్వగలగాలి. ఇంత అడిగిన వాళ్ళకి ఇంత ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి చేయాలి. అది మీకు చాలు. కానీ కొంతమందికి ఒకటే బియ్యం బస్తా ఇచ్చేసుకోమతి ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఒక వెయింగ్ మిషన్ కూడా ఇచ్చేది ఉంటుంది. వాళ్ళందరూ నీ దాకా వచ్చి ఇవ్వాలంటే ఎట్లా? అంటే యాక్చువల్గా మేము ఏం చేసినామంటే అక్క వాళ్ళకి అంతకుముందేమో
మేము మాత్రమే చేస్తాము, వేరే వాళ్ళు వద్దు, మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చినాం. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర రైట్ పీపుల్ తెలియట్లేదు, మీ దగ్గరికి అయితే ఎక్కడెక్కడి నుంచో చాలా ఇబ్బందులు వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము ఎట్లా సహాయం చేయాలన్నారు. దానికి వాళ్ళకి నా నెంబర్ ఇచ్చిన 9000998877. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మేము వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. మీరు ఎట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. కొంతమంది ఏంటంటే ప్యూర్గా మాకు అన్నదానమే చేయాలని ఇష్టం అండి అని అంటారు. ఎందుకంటే ఈ మధ్య ఉషా గారని అమెరికా నుంచి ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయింది. తను కరోనాతో ఇండియాకి రాలేకపోయింది, ఎవరికి అన్నం పెట్టలేకపోయింది. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్లు 100 మందికైనా ఇస్తానన్నది. ఆ రోజు మేము కిరాణం షాప్ నెంబర్ ఇచ్చి వాళ్ళని కోఆర్డినేట్ చేయించి 100 కుటుంబాలకు ఆ ఉషా గారి పేరు వాళ్ళ అమ్మ నాన్నల పేరు మీద ఇచ్చినాం. వాళ్ళ ఇద్దరు ఫోటోలు ఇక్కడ పెట్టి మరీ ఇచ్చినాం. సో ఆమె సంతోషము, మాకు సంతోషం, వాళ్ళ ఆత్మశాంతి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మాకు అట్లా అన్నం పెట్టడం కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టుగా కావాలి, కుట్టు మిషన్ కానీ టిఫిన్ సెంటర్ కానీ ఇట్లా ఏదో ఒకటి ఇస్తాము అని అంటారు. అప్పుడు మేము ఆప్షన్స్ చెప్తాం. ఉదాహరణకి కుట్టు మిషనే ఇవ్వాలి అని వాళ్ళ కోరిక అనుకోండి. మనకి కుట్టు మిషన్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే తయారు చేస్తున్నాడో ఆయన ఫోన్ నెంబరు, ఆయన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు డైరెక్ట్గా కుట్టు మిషన్ ఆయనతో మాట్లాడి హోల్సేల్ ప్రైసా కాదా క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు పంపిస్తారు. ఆయన మాకు మిషన్స్ డెలివరీ ఇస్తారు. ఆ రోజు మేము వాళ్ళ పేరు మీద ఇన్ని కుట్టు మిషన్స్ వీళ్ళకి ఇస్తున్నామని ఒక్కొక్క ఫ్యామిలీ ఫోటో ఎవరికి ఇస్తున్నాం, ఆమె కష్టం ఏముండే, ఎందుకు ఇస్తున్నాం అనేది ఒక వీడియో పంపిస్తాం. తర్వాత ఎప్పుడో ఒక 1-2 మంత్స్ తర్వాత వీళ్ళు ఎట్లా వాడుతున్నారు ఏందని తెలుసుకొని కూడా ఒక చిన్న వీడియో పెడతాం. దాంతో వాళ్ళకు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిది కూడా కష్టార్జితం. ఎంత కష్టపడితే మనకు నెల అయినాక జీతం వస్తుందో మనకు తెలుసు. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగినే కదా, వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి కూడా 10 రూపాయల వాల్యూ ఇవ్వగలిగితేనే మాకు కూడా తృప్తి. సో మాకు ఏంది ఇది ఒక అదనపు బలం. ఇంతమంది మాకు ధైర్యంగా నిలబడుతున్నారు కాబట్టి ఇంతమందికి చేయగలుగుతున్నాం కాబట్టి అట్లా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము మీకు భాగస్వామి కావాలనుకుంటుంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ చెప్తా. వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ లోకల్ ఉంటే రావచ్చు. ఉదాహరణకు అక్క మొన్న దుబాయ్ నుంచి ఫోన్ చేసింది ఒక తల్లి. ఆమె సింగిల్ పేరెంటే అక్కడ జాబ్ చేస్తుంది. వాళ్ళ కూతురు వాళ్ళ మన్మరాలు గుంటూరులో ఉన్నారు. ఆమె బర్త్డే చేయాలని అనుకుంది, ఇండియాకి రాలేకపోతుంది. ఆమె గూగుల్లో సెర్చ్ చేస్తే ఆమెకు మన గురించి తెలిసి నాకు ఫోన్ చేసింది. రాము, నేను నీకు అక్కననుకో, నేను అక్కడ లేకుంటే వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి నా లోటు పూడ్చి నువ్వు చాలా బ్రహ్మాండంగా నా మనవరాలకి బర్త్డే చేయాలి నాన్న మీ దగ్గర అని అన్నది. అంతే, ఆ మాట అన్నది. నువ్వేం చేద్దాం అనుకుంటావట అంటే నేను ఒక 5 కుట్టు మిషన్ ఇస్తా తమ్ముడు అన్నది. 5 కుట్టు మిషన్లు వాళ్ళ పాప గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోగా మొత్తం డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే అని పెట్టి మేము మా తరపు నుంచి రైస్ బ్యాగ్స్ అవన్నీ పెట్టి వాళ్ళు వచ్చేటప్పటికి సర్ప్రైజ్ అరేంజ్ చేసినాం. వాళ్ళు ఎంత ఖుషి అయ్యారంటే ఆమె దుబాయ్ నుండి కూడా నేను కేవలం 5 కుట్టు మిషన్లకే ఇచ్చినా కానీ ఈరోజు ఖర్చంతా తను పెట్టి మా మనవరాల పేరు మీద ఇంత గ్రాండ్గా చేసిండు, జీవితాంతం మేము గుర్తుంచుకుంటామని అంటారు. అది మాకు సంతోషం. కొంతమంది ఏం చేస్తారంటే అక్క, ఇప్పుడు యూఎస్ నుంచి ఫోన్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్కి మేము డొనేట్ చేస్తున్నామండి, కానీ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, రీచ్ అవ్వట్లే. 10 రూపాయలు ఇస్తే వాళ్ళు 6 రూపాయలు 7 రూపాయలు ఖర్చులు చూపించేదో 2-3 రూపాయలు రీచ్ అవుతున్నాయి. మనం అందుకే ఎన్జిఓగా రిజిస్టర్ చేయలే. మనం ఎప్పటికీ ఎన్జిఓ రిజిస్టర్ చేయం. ఇది మన పూర్తి ప్రొఫెషన్ కాదు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో HR మేనేజర్ని, నా వైఫ్ ఒక ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరు. మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ ప్రతి రూపాయిని కూడా వాళ్ళకు అందేలాగా ఏర్పాటు చేసే ఒక చిన్న ప్లాట్ఫామ్ అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ ఎన్జిఓ. అందుకే ఇది కూడా ఎప్పటిదాకా ఉంటుంది. ఈ కరోనా పరిస్థితులు కొంచెం స్టెబిలైజ్ అయ్యి పీపుల్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతున్నారు, బయట పనులు చేసుకోవడానికి అన్ని అనుకూల అంశాలు ఉన్నాయన్నప్పుడు మేము కూడా బంద్ చేస్తాం. సో అట్లా ఎవరన్నా రీచ్ అవుతా అంటే బంద్ చేయవు, నాకు తెలుసు ఏదో బంద్ చేస్తా అని చెప్తావు కానీ అదంతా కానిపోతుంది. కష్టాలు ఏమంటారు లేకుండా ఎప్పుడు ఉండరన్న. ఎంత ఉన్నా సరే ఆకలి అనేది ఎప్పటికీ మన దేశంలో పోదు. అది ఉన్నంతకాలం నీ రైస్ ఏటీఎం కూడా పోదు. అది నా గట్టి నమ్మకం. నేను నీకేం చేయలేను. 2 చేతులకి నమస్తే పెట్టి ఇంకా వీలైన వాళ్ళందరికీ అన్నం పెట్టు. అందరి పుణ్యం, నా పుణ్యం, నాకు తెలిసిన వాళ్ళ పుణ్యం, ఈ వీడియో చూసిన వాళ్ళందరి పుణ్యం నీకు వస్తుంది. అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నిండు మనసుతోటి మేము కూడా ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు అక్క, ఏమంటే నీకేం కావాలి అని అన్నావు. నేను 365 రోజుల నుంచి పడ్డ కష్టం అంతా ఆ ఒక్క క్వశ్చన్ వినగానే నాకు ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. ఎట్లా అంటే అరే ఎప్పుడు నాకు ఇది ఇస్తావా అన్నోళ్ళే కానీ నీకేం కావాలని అడిగిన వాళ్ళు లేరు. మా అక్క ఈరోజు అడిగిందంటే తృప్తిగా పడుకుంటాం. అంటే ఒక 1000 ఏనుగుల బలం వస్తుంది మళ్ళీ ఈ పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నిన్న ఇన్ని రోజులు వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూ కనపడరు. ఇక్కడ నిన్ను చూడంగానే నవ్వుతున్నారు, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసి. ఆమె చూడ ఎంత కష్టం ఉందో నీ దగ్గరికి వచ్చి మీ షో చూస్తామమ్మా, మీ యాంకరింగ్ బాగుంటుంది, బిగ్ బాస్ నేను చూసినా అంటే అట్లా ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక రిఫ్రెష్మెంట్, మాలాంటి వాళ్ళకు కూడా ఒక ధైర్యం, ఒక ఎనర్జీ, ఒక ఓకే వెరీ గుడ్, ఎప్పుడు ఇవే కాదు కదా, ఇట్లాంటి వాళ్ళు కూడా రావాలి.
నిజంగా అక్క నీ పెద్ద మనసుతోటి మేము చేసే చిన్న పనికి కూడా ఈ దాకా వచ్చిన ఎండల అంతే అట్లా ఒక రోజు ఒకసారికి అయిపోద్ది నీది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్న. నీకు మంచి ధైర్యం ఎప్పటికీ ఉంటుంది, నీ రైస్ ఏటీఎం ఎప్పటికీ ఉంటుంది. ఫస్ట్ టైము నిన్న మీరు ఫోన్ రాగానే పక్క నుండి తొందరగా ఎప్పుడు వస్తుంది చెప్పు అంటే వాడు ఎగ్జైట్మెంట్ చూసి నేను షాక్ అయినా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం డాడీ నీకు తెలుసు కదా అని. అంటే పిల్లలకు కూడా ఈరోజు ఫస్ట్ టైం అంత సాటిస్ఫాక్షన్ ఎందుకు అనిపించింది అంటే మా డాడీ చేసే పనికి ఇంత పెద్ద మనసు ఉండి కూడా వస్తున్నారు కదా అని వాళ్ళకు కూడా ఒక తృప్తున్నారు కదా. సో మీలాంటి నిండి మనసుతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చేస్తాం తప్పకుండా. థ్యాంక్స్ అక్క. ఇక్కడ కింద నంబర్ ఉంది, మీరు ఏం హెల్ప్ చేయాలన్నా సరే వాటర్ బాటిల్తో సహా అయినా సరే మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి. సో ఇది అలాంటి మన వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవేమి చేయకపోయినా సరే వీళ్ళకి మాత్రం ఏదో ఒక హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరు పావని, నా చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. 1 2 3 నువ్వు కోరంగా ఉంటున్నావు. అవునా? ఏం పేరు మణికంఠ. ఇంట్లోకి పొద్దున